జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా. నా జీవిత ధన్యతయున్నది. యోబు గ్రంథం 11వ అధ్యాయంలో 13, 14, 15 వాక్యాల్లో వ్రాసినటువంటి మాటల్ని మనం చదువుకుందాం. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతుల్లో ఉండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. పరిశుద్ధ గ్రంథంలో యోబు భక్తుడు యోబు గ్రంథంలో నుండి వ్రాయబడినటువంటి వచనాల్ని మనం చదువుకున్నాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. మనస్సును తిన్నగా నిలిపినట్లయితే నీవు ఖచ్చితంగా స్థిరపడతావు. ఏ పని మీదైనా, ఏ విషయంలోనైనా, ఏ సందర్భంలోనైనా నీ మనస్సును నీవు తిన్నగా నిలిపినట్లయితే నిర్భయుడవై నీవు స్థిరపడి ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలామంది జీవితంలో స్థిరం లేదు. ఉద్యోగమైనా, వ్యాపారమైనా, వ్యవసాయ రంగమైనా, చేతి పనులైనా, అదేదైనా నీ మనస్సు నీవు తిన్నగా నిలబెట్టగలిగితే నీవు ఖచ్చితంగా స్థిరపడతావు. కొందరి దైనందిన జీవితంలో వ్యాపారం ప్రారంభిస్తారు, కానీ సంవత్సరం లోపు, ఆ సంవత్సరం తర్వాత వ్యాపారాన్ని నిలిపేస్తారు. ఈరోజు ఈ ఉద్యోగంలో ఉంటాడు, నెల పోయిన తర్వాత మరొక ఉద్యోగం చేస్తాడు. ఈరోజు ఈ వ్యాపారం అంటాడు, ఒక 2-3 నెలలో, 3 నెలలు, 4 నెలలు పోయిన తర్వాత మరొక వ్యాపారం అంటాడు. ఏ వ్యాపారంలోనూ స్థిరంగా ఉండడు, ఏ ఉద్యోగంలోనూ స్థిరంగా ఉండడు. కొంతమంది తల్లులు నాతో చెప్పేది ఏమిటంటే, అన్నా వీడిని ఏ ఉద్యోగంలో పెట్టినా ఆ ఉద్యోగంలో కుదురు లేకుండా తిరుగుతాడన్నా. స్త్రీలైనా పురుషులైనా వారెవరైనా ఈ శుభ సమయంలో ఒక మంచి కావలివానిగా నేను మీతో చెప్తున్నాను, మీ మనస్సును మీరు ఆయన మీద నిలవబెట్టండి. ఏ దిశగా మీరు నడుస్తున్నారో, ఏ దిశగా మీరు వెళుతున్నారో ఆ దిశలో, ఆ దశలో దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొందరు మీ స్నేహితుల్ని చూడండి, మీ బంధువుల్ని చూడండి, వారు చేస్తున్న ఉద్యోగాలైనా, వారు చేసే వ్యవసాయ వ్యాపారాలైనా నిలకడ లేకపోవడానికి కారణం ఏమిటో గమనించండి, గుర్తించండి. కారణం వాళ్ళ మనస్సు వాళ్ళు చేసే పనుల మీద పెట్టకపోవడమే. అమ్మా, నీవు నీ మనస్సును, తమ్ముడు, నీవు నీ మనస్సును ఆయన మీద తిన్నగా నిలిపి ఉంచు. ఈవెన్ మై సెల్ఫ్, ఒక సేవకుడుగా ఈ పరిచర్య మీద నా మనస్సు నిలవకపోతే ఈ పరిచర్యలో కూడా నేను స్థిరపడను. ఈరోజు సేవకుల పరిచర్యలో వెనకబడ్డానికి కారణమైనా, పరిచర్య కనబడకుండా పోవడానికి కారణమైనా, ఆ పరిచర్యలో ధైర్యంగా మాట్లాడలేకపోవడానికైనా కారణం ఏమిటో తెలుసా?
ఆయన మీద మనస్సు నిలపకుండా డబ్బుల మీదో, లేకపోతే ఇంకా ఇతర విషయాల మీదో, వ్యాపారం మీదో, ఇంకా దేని మీదో తన మనస్సును నిలిపి ఉంచాడు కనుక పరిచర్య కొనసాగించలేకపోతూ ఉన్నారు. యవనస్తులారా, నా మాట విను సేవకుడుగా, వీడండి దాని మీద మనస్సు పారేసుకున్నాడట. ఏం చేసుకున్నాడు? యవనస్తులారా, ఓ బాబు నీకే చెప్పేది, అది మంచిది కాదు, అది పనికి మాలింది. మనస్సు పారేసుకోబాకు, అది మంచిది కాదు, అది సైతాన్. పారేసుకోబాకు బాబు, పారేసుకోబాకు. యవనస్తులు నా బిడ్డలారా, మీతో చెప్తున్నాను, మనస్సు పడేసుకోవద్దు, మనస్సు పోగొట్టుకోవద్దు, మనస్సు పడద్దు. నీవు నీ మనస్సును ఆయన మీద తిన్నగా నిలవబెట్టు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రస్తుతపు రోజుల్లో ప్రతి ఒక్కరి మనస్సు ఏదో ఒక రీతిగా, ఏ విధం చేతనైనా డబ్బులు సంపాదించాలనేదే కాంక్ష. దేవుని వాక్యానుసారంగా నడుస్తూ ఉన్నా, దేవుని బాటలో ప్రయాణం చేస్తూ ఉన్నా, దేవుని రాజ్యం కోసం ప్రయాసపడుతున్నామని చెప్పినా ఏదో ఒక మూల, ఏదో ఒక కోణంలో ధనాశ ప్రబలుతూ ఉంది. అందువలననే కదా గురువు గారిని నమ్మేశాడు. దేవుడి మీదే ఉంది నా మనసు, నా ప్రభువు మీదే ఉంది నా మనసు, నేను సమస్తాన్ని విడిచిపెట్టాను, నేను నా ప్రభువునే వెంబడిస్తున్నాను, నా ప్రభువు మీదే నా గురి నిలిపాను, నా ప్రభువు మీదే నా మనసు నిలిపాను అన్నాడా? ఆ వ్యక్తిని నమ్మిన ప్రభు డబ్బుల సంచి మొత్తం చేతికిచ్చాడా? ఇది చాలదు అన్నట్టు కేవలం 30 వెండి రూపాయలకి గురువు నమ్మాడు. ఇప్పుడు చెప్పండి, దేని మీద ఉందండి మనసు? ప్రభువుతో ఉన్నా, ప్రభువుతో నడుస్తున్నా, ప్రభువుతో అడుగులు వేస్తూ ఉన్నా, మనస్సు దేని మీద నిలిపి ఉంచావో? నీ మనస్సు తిన్నగా నిలపలేదు, ఆయన మీద వంకరగా నిలిపావు. కొంచెం ఏదో తేడా వచ్చింది, కొంచెం ఎక్కడో పొరపడ్డావు, కొంచెం ఎక్కడో లోపం వచ్చింది. ఆయన మీద నిలిపి ఉంచవలసిన మనస్సు 30 వెండి రూపాయల మీద నిలిపి ఉంచావు. ఈ 30 వెండి రూపాయలు నీ జీవనానికి సరిపోతాయా యోధా అని యోధాని అడిగితే యోధా సరైన సమాధానం చెప్పగలడా అండి? లేదండి. ఆది అపోస్తుల రోజుల్లో ఆస్తి అంతా అమ్మి అపోస్తుల పాదాల దగ్గర తెచ్చి ఇస్తున్న రోజుల్లో అననీయ, సప్పీరా వీరిద్దరూ ప్రేరేపించబడ్డారు. ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు, మనం కూడా మన ఆస్తి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేద్దాం, అమ్మేద్దాం అనుకున్నారు. అంతలోనే ఏమైందో తెలియదు, అనుకున్నట్టుగానే అమ్మారు ఆస్తిని. తర్వాత మోటను చూసేటప్పటికి వచ్చిందండి, ఆ మనస్సు తిన్నగా లేదు, కొంచెం బెండ్ అయింది. డబ్బు మూటను చూసేటప్పటికి కొంచెం బెండ్ అయిపోయి వాళ్ళిద్దరు ఏమనుకున్నాడు తెలుసా? ఈరోజు ఇదంతా అపోస్తులుడు పాదాల దగ్గర పెట్టేస్తాం, ఈ మూట ఇచ్చేస్తే రేపు మన సంగతి ఏమిటి అనుకున్నారు. కొంత అండి, అంత కాదు, కొంత. పరిస్థితి ఏమైందో తెలుసా? స్థిరంగా ఉండవలసిన వ్యక్తి, సంతోషంగా ఉండవలసిన వ్యక్తులు ఒకళ్ళకి తెలవకుండా అర్ధంతరంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆకాను తెలుసు కదండి, మన సహోదరుడు, పాత నిబంధన భక్తుడు ఆకాను, అలాగే గెహజీ, వీళ్ళందరూ మనస్సు దైవికమైనటువంటి విషయాల మీద కానీ, దేవుని మాట మీద కానీ, దైవజనుని మాట మీద కానీ లేదండి, కొంచెం బెండ్ అయింది, తిన్నగా నిలపల. మనస్సు నయమాను డబ్బులు మూట మీద నిలిపాడు గెహజీ. ఆకాను వెండి కనపడింది, బంగారు కనపడింది, మంచి షేనారు పై వస్త్రాలు కనపడ్డాయి. చూశాడు, ఆశించాడు, ఏమో చేశాడు, తెచ్చుకున్నాడు. ఎవరో చూడలేదనుకుని గుడారంలో దాచుకున్నాడు. పరిస్థితులు ఏమయ్యాయో మీకు తెలుసు కదండి. గెహజీ సంగతి ఏమైందో మీకు తెలుసు, ఆకాను సంగతి ఏమైందో మీకు తెలుసు, ఆకాను ఇంటివారి పరిస్థితి ఏమైందో మీకు తెలుసు. ఈరోజు 2 చేతులు జోడించి దండం పెట్టి, నా ప్రియమైనటువంటి పిల్లలుగా, జీవంగల దేవుని సంఘంగా, ఆత్మీయంగా ఎదుగుతున్న బిడ్డలుగా, ఒక సేవకుడుగా నేను మీతో చెప్తున్నాను, నీవు నీ మనస్సును తిన్నగా నిలుపు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపినట్లయితే నీవు నిశ్చయముగా నిర్దోషివై, ఏ దోషం నీలో ఎవరు చూడరు, ఏ దోషం నిన్ను గురించి నీలో దోషం ఉందని ఎవడు నేరస్థాపన చేయడు. కారణం నీవు ఆయన మీద నీ దృష్టి ఉంచావు, నీవు తిన్నగా ఆయన్నే చూస్తా ఉన్నావు, నీ మనస్సు ఆయన మీద తిన్నగా నిలిపి ఉంచావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనస్సు తిన్నగా ఆయన మీద నిలిపి ఉంచిన వారెవరు
దోషులుగా తీర్చబడరు, నిర్దోషులుగానే ఉంటారు, నిర్భయంగా జీవిస్తారు. వారి జీవితం సంతోషమయం, వారి జీవితం ఆనందమయం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అట్టి సంతోషాన్ని, అట్టి ఆనందాన్ని, అట్టి పరిస్థితులను దేవుడు మీకు అనుగ్రహించునుగాక. మనం మనస్సు ఆయన మీద నిలిపితే ఇక ఈ లోకంలో జరుగుతున్న దేని మీద కూడా మన మనస్సు పోదు. మన మనస్సు తిన్నగానే ఉంటుంది. ఎవరైనా మనకు కీడు చేస్తున్నారు, ఎవరైనా మనకు హాని చేస్తున్నారు, ఎవరో మనకు శత్రువులుగా ఉన్నారు, వీళ్ళు మనకు అపకారం చేసేవాళ్ళు, వాళ్ళు మనకు అపకారం చేసేవాళ్ళు. ఒకవేళ ఎవరు ఏ అపకారం చేసినా, అపకారం చేసే వాళ్ళందరూ నీ ఎదుటకొచ్చి నిలబడినా, నీకు కీడు చేసిన వాళ్ళందరూ నీ ఎదుటకొచ్చి నిలబడినా, నిజంగా నీ మనస్సు తిన్నగా ఆయన మీద నిలబెడితే నీకు శత్రువుల్నే ఆయన మిత్రులుగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఖచ్చితంగా దేవుని సేవకుడికి చెప్తున్నాను, వాళ్ళని ఆయన మీ స్నేహితులుగా మారుస్తాడు. ఆ రోజులు రాబోతున్నాయి, ఆ రోజులు వచ్చే ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ జీవం గల మాటలు వినండి. ఎవరైనా మీకు కీడు చేశారు, కీడు చేసిన వాళ్ళు మీ ఎదుటికి వచ్చినప్పుడు మీతో ఉన్న వాళ్ళు ఎవరైనా, అబ్బా బ్రదర్, దేవుడే సాక్షాత్తు నీ ఎదుటగా తీసుకొచ్చాడయ్యా, ఇక నీ ఇష్టం వచ్చినట్టు చేయి, నీ కీడు చేసిన వాళ్ళని, మేమంతా మీ పక్షంగా ఉన్నాం, ధైర్యంగా ఉన్నాం, ఒక పెద్ద సైన్యంగా ఉన్నాం, వీడు ఒక్కడే ఒంటరిగా వచ్చాడు, లేకపోతే వీడు 10 మందితో వచ్చాడు, ఇదిగో మేము ఒక 100 మంది ఉన్నాం, లాగే నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేయి, ఏం చేస్తావో, ఏం చేయాలనుకుంటావో అది చెయ్యి అని నిన్ను ప్రేరేపించినప్పుడు నీతో ఉన్నవాళ్ళు, నీ స్నేహితులు, నీ క్షేమాన్ని కోరేవాళ్ళు చెప్పే మాటలు విన్నప్పుడు ఖచ్చితంగా నిశ్చయముగా నీ మనస్సు నొచ్చుకుంటుంది. ఎప్పుడు అంటే నీవు నీ మనస్సు ఆయన మీద తిన్నగా నిలిపి ఉంచినప్పుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన మీద తిన్నగా నిలపకుండా కొంచెం బెండ్ అయిందనుకోండి, ఏదో నిలిపేమలే అన్నట్టు నిలిపారనుకోండి, నిజమే దేవుడే తీసుకొచ్చాడు, నా ఎదుటకి నా శత్రువుని దేవుడే తీసుకొచ్చాడు, కనుక నా ఇష్టం వచ్చినట్టు నా శత్రువు పట్ల నేను చేస్తాను, ఇక చూడు నా ప్రతాపం అనుకుంటావు, నీ ఇష్టం వచ్చినట్టు నీవు చేస్తావు. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 5వ వాక్యాన్ని మీరు ప్రారంభించండి. సౌలు పై వస్త్రమును తాను కోసెనని దావీదు మనస్సు నొచ్చి, ఈతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు కనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతని నేను చంపను అని తన జనులతో చెప్పాను. మీరు ఒక్కసారి ఆ పై వాక్యాల్లో మనం చదువుతాం, ఈ భావాన్ని మనం గ్రహించగలుగుతాం. దావీదు సౌలుకు భయపడి సౌలు తరుముతూ ఉన్నప్పుడు ఎన్గేది అరణ్యానికి వెళ్ళి, ఎన్గేది అరణ్యంలో ఒక చోట అతడు దాక్కుని ఉన్నాడు. సౌలు ఇంచుమించుగా ఇశ్రాయేలీల్లో 3,000 మందిని వెంటబెట్టుకుని దావీదు ఏ పర్వతం మీద దాక్కుని ఉన్నాడో ఖచ్చితంగా సౌలు కూడా అదే చోటుకు వెళ్ళాడండి. సౌలు అదే చోటుకు వెళ్ళాడు. అప్పుడు దావీదుతో ఉన్నవారు కొందరు సౌలును చూసి దావీదుతో చెబుతున్న మాట ఏమిటో తెలుసండి, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చెనని అతనితో అనగా. దావీదుతో ఉన్నవాళ్ళు ఎంత తెలివి గలవాళ్ళు, ఎంత తెలివైన వాళ్ళోనండి. నిజంగా దావీదు నీ శత్రువుని దేవుడేనయ్యా నీ చేతికి ఇచ్చేశాడు. పిల్లరా ఒకసారి ఆలోచించండి, సేవకుడునైన నేనైనా విశ్వాసులైన మీరైనా దేవుణ్ణి అడ్డం పెట్టుకుని బిజినెస్ చేయాలనుకుంటే అది కుదిరేది కాదు. నీ జీవితంలో నువ్వు స్థిరపడవు. ఒక సేవకుడుగా నేనైనా దేవుణ్ణి అడ్డం పెట్టుకుని వ్యాపారం చేస్తే నేను కూడా ఈ సేవలో మాటికి స్థిరపడను. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని వ్యాపారం చేసేది కాదు, విలువైనటువంటి ఆత్మలను ప్రభు కొరకు సంపాదించాలి. ఒక సేవకుడు విలువైనటువంటి ఆత్మలను సంపాదించాలి, ఆ భారం కలిగి పరిచర్య చేయాలి. ఆ పరిచర్య దేవునికి అంగీకారమైంది, ఆ పరిచర్య దేవుడు ఫలభరితంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
హల్లెలూయా. అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగించునని యెహోవా నీతో చెప్పిన దినం వచ్చేనని అతనితో అనగా. దావీదు కొంచెం తొందరపడినట్టే ఉన్నాడు. ఇక్కడ రాజైన సౌలు కొంచెం మత్తులో నిద్రపోతూ ఉండగా ఆ పై వస్త్రాన్ని చెంగుని కోసి తీసుకొచ్చేసాడు. అట్లా తీసుకొచ్చిన తర్వాత అతడు హృదయంలో నొచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ తర్వాత జరిగిన ఒక అద్భుతం ఏమిటంటే, నువ్వు చంపపోతే చంపపోయావయ్యా, మేమైనా చంపేస్తామంటే దావీదు తనతో ఉన్న జనులను కూడా అడ్డగించాడండి. మీరు కూడా పోకూడదు, యెహోవా చేత అభిషేకం పొందిన వాడిని చంపడానికి మనమెవరమి? ఈరోజు దేవుని పిల్లలారా, మన మనస్సు, నేను నా మనస్సు తిన్నగా ఆయన మీద నిలబడినట్లయితే, నీవు నీ మనస్సు తిన్నగా ఆయన మీద నిలబెడితే, నీవు నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషిస్తావు, నిర్భయుడవై స్థిరపడి ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనస్సు ఆయన మీద నిలిపి ఉంచడం ద్వారా మనం నిర్దోషమై కనబడతాం. లోకం మీద ఏ దోషం మన మీద ఎవరు కనిపెట్టలేరు. మనం సంతోషంగా ఈ జీవిత యాత్ర కొనసాగించగలం. సంతోషంతో మన కుటుంబ వ్యవస్థ కాపాడుకుంటాం. సంతోషంగా నేను ఈ పరిచర్య చేస్తా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను నా మనస్సు ఆయన మీద నిలిపితే, ఎందుకో దేవుడు నాతో మాట్లాడుతున్న ఈ మాటలు, దేవుని మీద నా మనస్సు నిలిపి ఉంచినట్లయితే దేవుడు నిశ్చయముగా ఈ పరిచర్యలో నన్ను స్థిరపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జీవంగల దేవుని మీద నా మనస్సు నిలిపి ఉంచాను గనుక ఆయన నన్ను నిలబెట్టాడు. జీవంగల ఈ మాటలు మీకు అవసరమని ఆయన మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలు నిశ్చయముగా నీవు నిర్దోషివై సంతోషిస్తావు, నిర్భయుడవై, భయమే లేదండి. నీవు స్థిరపడి పరిచర్యలో స్థిరపడి ఉంటావు. నీవు చేసే ఉద్యోగంలో స్థిరపడి ఉంటావు. నీవు చేసే వ్యాపారంలో స్థిరంగా ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ కుటుంబ వ్యవస్థలో కూడా నీవు స్థిరపడి ఉంటావు. మనసు నిలపండి జీవంగల దేవుని మీద, మనసు నిలపండి జీవంగల దేవుని సముఖంలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన సన్నిధిలో, దేవదూతల సమక్షంలో దేవదూతలందరూ సమావేశమయ్యారు. ఆయన కూడా అక్కడికి వచ్చాడు. ఏదో సందర్భం యోబుని గురించి చెబుతున్నాడు. యోబు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, ఇంకా ఏమో చెప్తా ఉన్నాడు దేవుడు. ఇంత లోపల వాడు వచ్చాడు. సాక్షాత్ దేవాతి దేవుడు వాడిని అడిగాడు, ఎక్కడి నుంచి వచ్చావని. ఎందుకు వచ్చిందో ఆయనకు ఆలోచన నాకు తెలియదు. ఎక్కడి నుంచి వచ్చావన్నాడు. వాడు మర్మం లేకుండా చెప్పాడు దేవుడి దగ్గర. మన దగ్గర అయితే అబద్ధాలు చెప్తాడేమో కానీ ఆయన దగ్గర అబద్ధం అటు ఇటు తిరుగుతూ వచ్చాను అని చెప్పాడు. భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చాను అని చెప్పాడు. అంటే ఇడికి స్థిరం ఉందా? ఇక్కడ కాసేపు ఉంటాడు, ఆ తర్వాత ఇంకో చోటుకి వెళ్తాడు, ఏదో చోటుకి వెళ్తాడు. మనమైతే ఆయన మీద మన మనస్సు నిలిపాం, మనం స్థిరంగా ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దైవజనుడు పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వాక్యాన్ని, కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు మీద ఉన్నటువంటి సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోని మీ మనస్సులను వాడు పాడు చేస్తాడు, మనస్సులు గలిబిలి చేస్తాడు. అందుకని ఈ సాతానుగాడికి మాత్రం చోటు ఇవ్వకుండా నీవు నీ మనస్సును తిన్నగా ఆయన మీద నిలిపి ఉంచాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలారా, ఒక్కసారి ఈ మాటలు మీ హృదయంలో చాలా జాగ్రత్తగా భద్రపరుచుకోండి. క్రీస్తు మీద ఉన్నటువంటి సరళత నుండి, పవిత్రత నుండి మనం తొలగిపోకుండా మన మనస్సులు ఆయన మీద తిన్నగా నిలిపి ఉంచుదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను మీకు ఒక చిన్న విషయాన్ని చెప్పాలనుకున్నాను. ఖచ్చితంగా చెప్పమంటారా? ఈ మర్మంగానే మీకు తెలిసిందంటే అసలు గొడవలే రావండి, మీ మనస్సు అటు ఇటు పోదండి. ఖచ్చితంగా నీవు నీ మనస్సు ఆయన మీద తిన్నగా నిలిపి ఉంచుతావు. ఆమేన్. దైవజనుడు పౌలు రోమీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో 19వ వాక్యం, వీళ్ళారా మీకు మీరే
దేవుని ఉగ్రతకు చోటీయుడి, పగ తీర్చేది ఆయన, తీర్చుకునేది ఆయన, ప్రతిఫలం ఇచ్చేది ఆయన. ఈ విషయం దావీదుకు తెలిసినట్టుంది. అది నేను చెప్పేది. కేవలం వస్త్రపు చెంగు కోసినందుకే మనస్సున నొచ్చుకున్నాడు. అందుకే దేవుడు దావీదుని గురించి చెప్పిన మాట ఏంటో తెలుసండి, ఇతడు నా చిత్తానుసారమైనటువంటి మనస్సు కలిగిన వాడు. ఈరోజు ప్రియులారా, దేవుని ప్రేమలో ఎదుగుతూ ఉన్న మనం, దేవుని మీద ఆధారపడినటువంటి మనం, మన మనస్సు తిన్నగా ఆయన మీదే నిలిపి ఉంచుదాం. శత్రువులు ఎవరైనా మీ ముందు నిలబడ్డారు, మీకు కీడు చేయడానికి ప్రయత్నిస్తున్నారు, మీకు హాని తలపెట్టారు, మీరు నిర్భయంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తాడు. ఒకానొక సందర్భంలో దేవుడు నన్ను, నా శత్రువులందరినీ నాకు స్నేహితులుగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనకు మనమే పగ తీర్చుకోకుండా, మనకు మనమే ఏదో తీర్పు చెప్పేసేయకుండా, మనకు మనమే ఏదో చేసేసేయకుండా ఆయనకు అప్పగిద్దాం. ఆయన చూసుకుంటాడు, ప్రతిఫలం ఆయన ఇస్తాడు. ఈ విషయం దావీదుకు తెలిసినట్టుంది. దావీదుకు తెలిసి దావీదు చిన్న తప్పిదం చేసినందుకు తన మనస్సున నొచ్చుకున్నాడు. సమూయేలు మొదటి గ్రంథంలో 24వ అధ్యాయంలో 5వ వాక్యాన్ని దయచేసి చదవండి. సౌలు పై వస్త్రమును తాను కోసినందుకు దావీదు మనస్సున నొచ్చుకొని, కారణం తన మనస్సు తిన్నగా ఉంది అని అర్థం, అంతే. 16 ఏళ్లప్పుడు ఒక వ్యక్తిని దేవుడు రాజుగా చేసేసాడండి. ఇక ఎంత సంతోషంగా పరిపాలిస్తూ ఉన్నాడంటే అంత సంతోషంగా పరిపాలిస్తూ ఉన్నాడు. చాలా సంతోషంగా ఉంది ఆ రాజ్యం కానీ, తన పాలన కానీ, తన విధానం కానీ, తన జీవితం కానీ, తన కుటుంబ వ్యవస్థ కానీ చాలా సంతోషంగా ఉన్నాడండి. చాలా సంతోషంగా గడుస్తూ ఉంది. బాగా ఎదిగిన తర్వాత తన మనస్సులో గర్వించాడట. చదువుదామా? దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో 26వ అధ్యాయంలో 16వ వాక్యాన్ని. అయితే అతడు స్థిరపడిన తరువాత ఉజ్జియా అతని పేరు. ఇప్పుడు 26వ అధ్యాయానికి వద్దాం, 3వ వాక్యాన్ని చదువుదాం. ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరాలు పరిపాలించాడండి. రాజైన సౌలు 40 సంవత్సరాలు పరిపాలించాడు. దావీదు 40 సంవత్సరాలు పరిపాలించాడు. సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలించాడు. కానీ రాజైన ఉజ్జియా 16వ ఏట సింహాసనం ఎక్కి 52 సంవత్సరాలు పరిపాలించాడండి. పరిపాలించి దేవునికి ఇష్టడుగా, దేవునికి అంగీకారంగా ఉన్నాడు. అతడు ఎంత ఆశీర్వదించబడ్డాడో, అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చేవారైరి. అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను. అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిట వ్యాపించెను. మూల గుమ్మము దగ్గరను, పల్లపు స్థలముల గుమ్మము దగ్గరను, ప్రాకారపు మూల దగ్గరను దుర్గములను కట్టించి దేవుడు ఎంతగా ఆశీర్వదించండి. బలాభివృద్ధి నొందెను గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిట వ్యాపించింది. అయితే ఇంత దేవుడు చేసిన తర్వాత, స్థిరపడిన తర్వాత చూడండి, నిజంగా మనం ఆయన మీద మన మనస్సు నిలబెడితే, మన మనస్సు ఆయన మీద నిలిపితే మనం నిశ్చయముగా స్థిరపడతాం. కానీ ఈ వ్యక్తి స్థిరపడిన తరువాత, వా ఎంత చక్కటి మాట అండి, గర్వించి చెడిపోయాను. ప్రియులారా, దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్న సమయంలో మన మనస్సు ఆయన మీద తిన్నగా నిలిపి ఉంచుదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనస్సు తిన్నగా లేకపోతే దేవుడికి ద్రోహమే చేస్తావు. నువ్వు అనుకుంటున్నావు పరిచర్యకు ద్రోహం అని, నువ్వు అనుకుంటున్నావు కావలివానికి ద్రోహం అని. కానే కాదు, నువ్వు దేవుడికి ద్రోహం చేస్తున్నావు. గుర్తుంచుకో. సంఘానికి కాదు ద్రోహం, ఏదో కుటుంబానికి కాదు ద్రోహం, ఏదో వ్యక్తికి కాదు ద్రోహం. చదవండి. అతడు ధూపపీఠం మీద ధూపం వేటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయక యాజకుడైన అజర్యాయు అతని కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మందియు
అతన్ని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదయ్యా. పరిశుద్ధ స్థలంలో నుండి బయటకు పొమ్ము. నీవు ద్రోహము చేసి ఉన్నావు నీ దేవుడైన యెహోవా సన్నిధిని, ఇది నీకు ఘనత కలుగుదే అని చెప్పగా, ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరంలో ధూపపీఠం ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతని నొసట పుట్టింది. కొంచెం అండి, కొద్దిగా తిన్నగా నిలపవలసిన మనస్సు నిలపవలసిన ఆ వ్యక్తి తిన్నగా నిలపకుండా స్థిరపడవలసిన ఆ వ్యక్తి స్థిరపడిన తరువాత గర్వించాడు మనస్సులో. ఇద్దరు వ్యక్తులు మీకు పరిచయం చేశా. ఇంకా బైబిల్లో చాలామంది ఉన్నారు మీకు చెప్పాలి. కనుక మనం మనస్సు ఆయన మీద నిలిపి ఉంచుదాం. మనస్సు తిన్నగా, వంకరగా కాకుండా తిన్నగా నిలిపి ఉంటే మనకెవరైనా కీడు చేసినా, మనకెవరైనా హాని చేసినా, మనకెవరైనా ఏదైనా తలపెట్టినా దేవుడు ఉన్నాడు. ఆయన చూచుచూ ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మనకు ఒక వాగ్దానం చేసే ఉంచాడు. ఇదిగో, నా దృష్టియు నా మనస్సును ఈ స్థలం మీద ఎల్లప్పుడూ ఉండునుగాక అనండి. మరొకసారి ఆమెన్ అనండి. కనుక మనం మనస్సు, నీవు నీ మనస్సు, తమ్ముడు నీవు నీ మనస్సు ఆయన మీద తిన్నగా నిలిపి ఉంచుదాం. తిన్నగా నిలిపి ఉంచుదాం. అత్యధికమైనటువంటి మేలు పొందుదాం. నీవు నిశ్చయముగా నిర్దోషివై సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనసులో ఏమైనా వంకర వచ్చిందా? మనసు ఏమైనా బెండ్ అయిందా? మనసు పారేసుకున్నావా? మనసు పడేసుకున్నావా? మనసు పడ్డావా? దెబ్బతింటావా? జాగ్రత్త. మనస్సు తిన్నగా ఆయన మీద, ఆయన పరిచర్య మీద, సహవాసం మీద, సంఘం మీద, కుటుంబం మీద మనం తిన్నగా నిలిపి ఉంచుదాం. దేవుడు మన వ్యవస్థను, మన కుటుంబ వ్యవస్థను, పరిచర్యను ఆయన అత్యధికముగా బలాభివృద్ధి కలుగు చేయునుగాక. ఆమేన్. దావీదు వలె, దావీదు మనస్సును ఆయన మీద నిలిపి ఉంచాడు. కాస్త వస్త్రపు చెంగు కోసినప్పుడే మనస్సులో నొచ్చుకున్నాడు, చాలా బాధపడ్డాడు, అయ్యో ఎందుకు అలా చేశాను అని. కనుక మనం కూడా మనస్సు ఆయన మీద నిలిపి దావీదు కలిగినటువంటి ఘనత, దావీదు పొందినటువంటి ఆశీర్వాదాలు మనం కూడా పొందుదాం. మోకరించండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప తండ్రి, అపారమైన మీ ప్రేమ కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాను. గర్వించి ఉజ్జేవాలే పతనం కాకుండా దావీదు వలె నొచ్చుకునే మనసు మాకిచ్చి, దేవా, ఆ మంచి మనసుతో మిమ్మల్ని ఆరాధించి, మిమ్మల్ని స్తుతించి, పరిచర్యకు ప్రోత్సాహకరంగా, పరిచర్యకు ఫలభరితంగా, పరిచర్యలో సహకారులుగా ఉండుటకు మమ్మల్ని ఆయత్తపరచండి. దాని ద్వారా మేము, మా కుటుంబం, మేము మా వ్యాపారాలు, మేము మా వ్యవసాయం, మేము మా ఉద్యోగాలు అభివృద్ధి పదంలో నడుచున్నట్లుగా ఆశీర్వదించి దీవించి గొప్ప చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని దీవెన, ఆశీర్వాదాలు చేతులెత్తి స్థిరపడాలని, మనసు ఆయన మీద నిలిపి ఉంచాలని ఆశించిన ఆయన బిడ్డలకు ఆయన కృప సదా తోడై ఉండునుగాక. ఆమేన్. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా.